ఫిట్‌నెస్ ట్రాకర్స్ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నారు. జిమ్‌లకెళ్తున్నారు. వాళ్ళ హెల్త్ యాక్టివిటీస్‌ని మానిటర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, ఇంతకుముందు స్మార్ట్ వాచెస్ మనం యూజ్ చేసేవాళ్ళం. సో, ఇప్పుడు అవి డిస్ట్రాక్షన్ అవుతున్నాయి. డిస్‌ప్లే ఉంది కాబట్టి అలా వద్దు అని చెప్పేసి డిస్‌ప్లే లేకుండా వూప్ ఫిట్‌నెస్ ట్రాకర్ వచ్చింది. ఎక్కువ మంది అథ్లీట్స్ వాటిని యూజ్ చేయడం బాగా వైరల్ అయినాయి అవి. దాన్ని చూసి పబ్లిక్ కూడా వాటిని బాగా కొన్నారు వూప్ ట్రాకర్స్‌ని. కాకపోతే వూప్‌లో ప్రాబ్లమ్ ఏందంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి మనం. అది కొనడమే రూ. 30,000 దగ్గర ఖర్చు అయితది. మళ్ళీ మీరు ఎవ్రీ ఇయర్ ₹24,000 పే చేస్తూ ఉండాలన్నమాట. సబ్స్క్రిప్షన్ బేస్డ్ అది. అయినా గానీ చాలా మంది దాన్ని కొంటూనే ఉన్నారు. సో, దానికి కాంపిటీటర్‌గా ఇప్పుడు గూగుల్ వాళ్ళు గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇది కూడా ఫిట్‌నెస్ ట్రాకర్, డిస్‌ప్లే ఇట్లాంటివి అయితే ఏముండదు దీనికి. అండ్ దీనిలో స్పెషల్ ఏందంటే మీకు సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. సబ్స్క్రిప్షన్ కూడా పెట్టారు వీళ్ళు. కాకపోతే అవి మీరేమన్నా ఏఐ కోచ్ ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి కదా! వాటిని యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవడానికి నార్మల్ బేసిక్ మన స్టెప్స్ కానీ, హెల్త్ మానిటరింగ్ ఉంటాయి. వాటి ఫీచర్స్ అన్నీ మనం నార్మల్‌గానే ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, దానికి మంచి క్రేజ్ అయితే వచ్చింది గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్‌కి. అది కూడా ఔట్ ఆఫ్ స్టాక్ నడుస్తుంది. రీసెంట్ నేను కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు ఔట్ ఆఫ్ స్టాక్ నడుస్తుంది. ఓన్లీ పింక్ కలర్ ఒక్కటే అవైలబుల్ ఉంటే అది తీసుకొచ్చాను. కాంతన్న ఎప్పటినుంచో వూప్ ట్రాకర్ అయితే యూజ్ చేస్తున్నాడు. వాడికే ఇచ్చాను. 2 సైడ్ బై సైడ్ యూజ్ చేయమని చెప్పి. 2 ఒకేసారి యూజ్ చేయమని చెప్పేసి. సో, బెటర్ మనకు రిజల్ట్ తెలుస్తాయి కదా! వూప్ బాగుందా? లేకపోతే గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ బాగుందా? సో, ఈ వీడియోలో మనం మెయిన్ థీమ్ అదే అనమాట. వూప్ వర్సెస్ గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్. అన్ని విషయాల గురించి మాట్లాడదాం. ఫైనల్‌గా ఏది బెస్టో అప్పుడు చూద్దాం. ఫస్ట్ వెల్కమ్ టు కాంతన్న, టు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. మీరు రావడం మాకెంతో ఆనందంగాను, ఉత్సాహంగాను ఉంది. మీకోసం మేము ఎంతో ఖర్చు పెట్టే ఇలా డిఫరెంట్ సెటప్ అనమాట ఇది. మన ఛానల్ ఎప్పుడు చూసుండరు. ఫస్ట్ మెయిన్ క్వెషన్‌లోకి వెళ్దాం. నువ్వు వూప్ కొన్నావు. వూప్ ఎంత పడింది నీకు? నాకు 29,000 దాకా పడింది. ₹29,000 పెట్టి వూప్ కొన్నావు. ఎన్ని నెలలు అవుతుంది కొని? 3 మంత్స్. మార్చి 1 నుంచి వాడడం స్టార్ట్ చేశాను నేను. ఎందుకు కొన్నావు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్‌కెళ్ళట్లేదు. అంటే వర్క్ మీద ఫోకస్ చేసి జిమ్‌కెళ్ళడం మానేశాను. అసలు కొంచెం హెల్త్ కాపాడుకుందాం. నేను ఎంత నిద్రపోతున్నాను, ఎంత స్ట్రెస్ ఉంది అది తెలియట్లేదు. ఎంత తింటున్నానో తెలియట్లేదు. లేట్ నైట్ స్లీప్, కెఫెయిన్ ఎక్కువ తాగడం, ఇలా మొత్తం ఇవన్నీ కొంచెం ఎలా ఉంటుంది నా హెల్త్ చూసుకోవడానికి. యాక్చువల్గా అయితే శాంసంగ్ యూజ్ చేస్తున్నా. శాంసంగ్కి షిఫ్ట్ అవుదాం అనుకున్నా. కాకపోతే ఇది అందరూ ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. రివ్యూ పర్పస్ కూడా చూద్దాం ఎలా ఉంటుంది అసలు నిజంగా వాళ్ళు చెప్పినంత ఉందా లేదా, ఇవన్నీ ఒక రివ్యూ కోసం తీసుకున్నాను. అండ్ హెల్త్ ఈ 1 ఇయర్ కొంచెం హెల్త్ మీద కొంచెం ఫోకస్ చేద్దాం అని చెప్పి హెల్త్ మీద ఫోకస్ చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు నా దగ్గర చూడ ఏ ట్రాకర్స్ లేవు. రోజుకు 1 అవర్ అట్లీస్ట్ జిమ్కి వెళ్ళి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి కొంచెం. వారానికి 4 to 5 days వెళ్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు. వెళ్ళాలి వెళ్ళాలి కుదరదు. మనకి అన్నిటికీ టైం ఉంటుంది కానీ మనం హెల్త్ మీద ఫోకస్ చేయడానికి మాత్రం టైం ఉండదు మనకి. ఫస్ట్ కంఫర్ట్ గురించి మాట్లాడదాం. 2 బ్యాండ్స్ నువ్వు ఒక 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నావు. ఏది నీకు కంఫర్టబుల్ అనిపించింది? 2 24/7 మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, స్నానం కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఏది నీకు కంఫర్టబుల్ అనిపించింది 2 బ్యాండ్స్లో? 2 బాగానే ఉంటాయి. అంటే మనం పెట్టుకున్న ఫీలింగ్ అయితే ఉండదు. మనం అలవాటు అయితే అసలు ఇది ఒకటి ఉంది అని చెప్పి మనం మర్చిపోతాం అనమాట. క్యారీ అవుతూ ఉంటుంది. ఈ రెండింటితో కంపేర్ చేస్తే లైట్ వెయిట్ ఎక్కువ కంఫర్ట్ గూగుల్ ఫిట్‌బిట్‌కే ఉంది. కానీ కొంచెం స్ట్రాప్ మారిస్తే బెటర్ అని అనిపించింది వీళ్ళు. ఎందుకు? కొంచెం గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. లైట్ క్వాలిటీ లేదు. క్వాలిటీ లేదా, ఇది కొంచెం క్వాలిటీ ఉంది, బాగుంది. కాకపోతే వెయిట్ పరంగా ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది. 12 grams ఉంటుంది. ఇది 26.5 grams అనుకుంటాను. ఓవరాల్గా అయితే ఫిట్‌బిట్‌కి ఇస్తావు. అంటే ఓవరాల్ ఫిట్‌బిట్‌కి ఇచ్చేస్తాను. అదే బాగుంది అన్నావు. మరి ఇప్పుడు అంటే గుచ్చుకోవట్లేదన్నావు. గుచ్చుకోవట్లేదు కానీ లాంగ్ రన్లో మనం యూజ్ చేయాలని 2 బాగానే ఉన్నాయి. ఇంకా లైట్ వెయిట్ కావాలని ఫిట్‌బిట్‌కి వెళ్ళిపోవాలి. ఇంకా లేదు నేను స్ట్రాప్ మార్చుకుంటాను గూగుల్ ఫిట్‌బిట్‌లో. గూగుల్ ఫిట్‌బిట్‌లో స్ట్రాప్స్ కూడా చాలా ఉన్నాయి. $34 3,000 నుంచి $3,000 దాకా అవుతుంది. స్ట్రాప్స్ మనకు కావాల్సి మనం చేంజ్ చేసుకోవచ్చు. బెటర్ సిలికాన్కి వెళ్తే, సిలికాన్కి వెళ్ళిపోతే ఇది తడిచినప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. మన ఇండియన్ వెదర్ కండిషన్ కూడా అది సెట్ అయ్యి ఏమన్నా వాటర్ పడ్డం అట్లా ఏమన్నా. నేను స్నానం చేసేటప్పుడు తీసేస్తాను. ఎందుకంటే కొంచెం తడిచినా కూడా చిరాకుగా ఉంటుంది. అంటే మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసేటప్పుడు పెట్టుకోండి, తీసేస్తున్నాను. రైట్. 1 వీక్లో స్లీప్ ట్రాకింగ్ ఎలా అనిపించింది? రెండిట్లో స్లీప్ ట్రాకింగ్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్యాలిబ్రేట్ అవ్వడానికి ఊప్ అనేది మనకి దాదాపు ఒక 1 month పట్టిద్ది. అంటే మనం 1 month నీ హెల్త్ తగ్గట్టు అది మొత్తం మనకి రికవరీ మనకి ఎంత అయ్యాము అన్ని చూపించడానికి ఇది 1 month అయితే తీసుకుంటుంది. ఇది వచ్చేసరికి 7 days తీసుకుంటుంది. 1 week పెట్టుకోగానే నాకు స్టార్టింగ్ ఏం చూపిలేవి. అంటే ఎంత రికవరీ అయ్యాను ఏందబ్బా చూపించలేదు అనుకుంటే తర్వాత తెలిసింది అనమాట 1 week పట్టిద్ది అని. సో ఓవరాల్గా స్లీప్ యాక్యురసీ అయితే 2 బాగున్నాయి. హెల్త్ మానిటర్ పరంగా హార్ట్ రేట్ మనకి ఉంటాయి కదా, 2 ఇంచుమించు మనకి స్లీప్లో మనకి అన్నీ ఉంటాయి కదా. డీప్ స్లీప్ ఎంత పోయావు, లైట్ స్లీప్ ఎంత పోయావు, రికవరీ,
ఎంత రికవర్ అయింది నీ బాడీ? ఆ, ఊప్లో రికవరీ ఉంటుంది, దీనిలో ఉందా? ఉంది. ఉందా? Readiness- ఏది బెటర్ ఉంది? 2 ఇంచుమించు సేమ్ ఉన్నాయి. అంటే వీళ్ళు ఏమో దీన్ని కాపీ కొట్టారేమో తెలియదు కానీ మ్మ్. 2 మంచి యాక్యురసీ అయితే బాగుంది. ఈరోజు నాకు ఎలా ఉంది హెల్త్ అని చూస్తే 2 మనకి ఒకేలాగా చూపిస్తున్నాయి. అంటే కొంచెం నీకు హెల్త్ కొంచెం అంత బాగాలేదు అన్నట్టు, కొంచెం లాస్ట్ రికవర్ వీక్ అవ్వాలి. చూసుకుంటే నీకు హెల్త్ బాగాలేదు. లాస్ట్ వీక్ మొత్తం ఫీవర్, జలుబు Fever ఇవన్నీ ఉన్నాయి. ఉమ్. సో అప్పుడు ఏది నీకు బెటర్ అనిపించండి, ఇట్లా ఏది బెటర్ కానీ? అప్పుడు అయితే ఇది క్యాలిబ్రేట్ అవ్వలేదు కాబట్టి చూపిలే, రిజల్ట్ చూపిలే నాకు. ఇది చూపించింది నీకు స్కిన్ నీకు టెంపరేచర్, recovery నువ్వు ఇల్నెస్ ఇప్పుడు ఏంటంటే స్కిన్ టెంపరేచర్ అయ్యింది అనుకో, అంటే నీకు ఫీవర్ రాబోతుంది, ఏదో నీకు జబ్బు పడబోతున్నావు అని చెప్పి ఆటోమేటిక్ ఇండికేషన్ చెప్తుంది అది. చెప్తుంది. అంటే అక్కడ రెడ్ వచ్చేస్తుంది, మ్మ్. మనకు అర్థమైపోయింది ఏదో యాప్లో ఉంటాయి ఇవన్నీ. యాప్లో ఉంటాయి, హెల్త్ మానిటర్ ఉంటుంది, మ్మ్. దానిలో రెడ్ చూపిస్తుంది అనమాట. SpO2 ఒకసారి తక్కువ వస్తే నేను డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాను. అవునవును, మొన్న SpO2 తక్కువ చూపించింది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళా. దీనిలో కదా ఊపు కదా, అప్పుడు ఇది లేదు. ఇప్పుడు కూడా తక్కువే చూపిస్తుంది, 92 చూపిస్తుంది, ఇది 95 చూపిస్తుంది. డాక్టర్ ఏమని చెప్పారు వెళ్తే? వెళ్తే బాగానే ఉంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, చెక్ చేశారా? మొత్తం అంత ప్రాబ్లం ఏం లేదు అని. ఇవేంటంటే ఒక్కొక్క యాప్ ఒక్కొక్క వాళ్ళ అల్గారిథం ప్రకారం రన్ అవుతా ఉంటాయి వాళ్ళ ఓన్గా. మనం ఏం చేయాలి అంటే ఇవి ఉంటాయి, హార్ట్ రేట్ సెన్సార్స్ ఉంటాయి, పోలార్ అని ఉంటుంది, చెస్ట్ బ్యాండ్, అవి కనెక్ట్ చేసుకొని యాక్యురసీ మనం చెక్ చేయొచ్చు. SpO2 కూడా మనం చెక్ చేస్తాం కదా. హెల్త్ బాగుంటుంది, అయితే 2 బాగున్నాయి. ఇప్పుడు ఏమనుకుంటారంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇది కొంచెం రిజల్ట్ తక్కువ వస్తుంది అనుకుంటారు. కానీ హెల్త్ పరంగా తీసుకోవాలి అనుకుంటే జనరల్ పబ్లిక్ ఉంటారు కదా, హార్ట్ రేట్, స్లీప్, స్టెప్స్, స్టెప్స్ 95% ఇవ్వచ్చు, 90 to 95%. ఒక్కోసారి రెండిటికి స్టెప్స్ రెండిట్లో పోలిస్తే ఊపు కొంచెం యాక్యురసీ బాగుంది. కానీ ఈ రెండింటి ఏంటంటే యాక్యురసీ అంత బాగాలేదు, ఒక 90 to 95% ఇవ్వచ్చు. ఆ హార్ట్ రేట్ మానిటర్స్కి వచ్చేసరికి 98% ఇవ్వచ్చు రెండింటికి. అంటే రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ రెండిట్లో ఏదన్నా మీకు హార్ట్ రేట్ డౌన్ అయింది, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉంది, రిథమ్ ఏమన్నా మారింది, అట్లాంటప్పుడు ఏదన్నా నీకు ఇండికేషన్ వస్తుందా? వస్తుంది. HRV నీకు లో ఉంది అని రెండిట్లో వస్తుందా? ఈ రోజు కూడా ఉంది HRV మామూలుగా. అది తర్వాత బీవీలో చూపిస్తా. ఈ రోజు కూడా HRV కొంచెం తక్కువనే, అంటే హార్ట్ రేట్ కొద్దిగా ఇన్బ్యాలెన్స్ ఉంది. అంటే ముందు జిమ్కి వెళ్ళాలన్నమాట, అదే కొంచెం ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గించి. ఎంత ఉంది ఫ్యాట్ పర్సెంటేజ్ బాడీది? 25 ఈజీగా ఉంటుంది, 30 అనుకుంటా, 30 దాకా ఉండదు, 22 అనుకుంటా అప్పుడు చేసినప్పుడు. 30. కానీ ఊపేజ్ అయితే నాకు 2 years అంటే 2.5 years పెద్ద మనిషిలా ఎక్కువ చూపిస్తుంది. ఊపులో ఏజ్ ఉంటుంది మళ్ళీ, ఊపేజ్ అని ఉంటుంది దీనిలో. అంటే ఏంటంటే మన వయసు ఇప్పుడు నాకు 32 అనుకో, 30 వచ్చింది అనుకో, ఇంకా యంగర్గా ఉన్నాను, హెల్దీగా ఉన్నానని అనమాట. ఇప్పుడు నీ ఏజ్ దీని ఎక్కువ ఉంది, ఎక్కువ 2 years 2.6 years అని. అదే ట్రాక్ నేను వాడితే నా ఏజ్ తక్కువ చూపిస్తాను, అంతే నా ఏజ్ చూపిస్తాను. అదే అంటే మనల్ని మోటివేట్ చేయడానికి అది, అంటే దాన్నే నమ్మితే కొంతమంది అదే నమ్ముతా అంటారు. అంటే నీ ఏజ్ కంటే నువ్వు ఎక్కువ కనిపిస్తున్నావు, ఎక్కువ కనిపిస్తున్నావు, నీ ఫిట్నెస్ కూడా అంత లేదు అని. నువ్వు కొద్దిగా బెటర్ జిమ్కి వెళ్ళి నువ్వు కొంచెం హెల్త్ మీద ఫోకస్ చేయి, స్లీప్ డైట్ కానీ ఎవ్రీథింగ్, రికవరీ, స్లీప్, ఎవ్రీథింగ్. సో దీనిలో ఉంది, దీనిలో లేదా? అది దీనిలో ఆప్షన్ లేదు, ఏజ్ చూపించడం. ఏజ్ అయ్యని చూపి అట్లాంటి చూపిస్తే కొద్దిగా మోటివేట్ అవుతాం కదా. గూగుల్ ఫిట్బిట్ ఎయిర్లో అది లేదండి, అది కూడా ఉంటే బాగుండేది. స్ట్రెస్ మానిటర్ కూడా లేదు దీనిలో ఉంటుంది. ఎంత స్ట్రెస్, ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువైంది అనుకో నోటిఫికేషన్ వస్తుంది, స్ట్రెస్ ఎక్కువైందని. ఊప్లో దీనిలో లేదు. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు అదే మనకి కింద రికమెండేషన్ ఇస్తుంది. అంటే దానిలో బేసిక్ ఉన్నాయి, లైక్ స్టెప్స్, హార్ట్ రేట్ ఒకటి, SpO2, జనరల్ స్లీప్, ఇవి మనకి జనరల్ కావాల్సినవి ఉన్నాయి. దీనిలో ఎక్స్ట్రాగా ఇంకా ఎక్కువ స్ట్రెస్ మానిటర్స్ అవ్వచ్చు. స్ట్రెస్ ఎక్కువైంది అనుకో, అది కింద మనకి ఎక్సర్సైజ్ చూపిస్తుంది, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, కూల్ అవ్వమని అంటారు కదా, F2 లాగా. నాకు బాగా వెళ్ళిపోయింది అనమాట, ఇంట్లో పెళ్ళి అయింది కదా. ఫ్రస్ట్రేటెడ్ మ్యారీడ్ మ్యాన్ మనోడికి బాగా వెళ్ళిపోతుందంట, స్ట్రెస్ చూపిస్తుందంట, తగ్గించుకుంటున్నాడంట స్ట్రెస్ ఊప్ వల్ల. ఇంకొకటి ఎక్స్ట్రా హెల్త్ వర్కౌట్ మోడ్స్ ఉంటాయి కదా, లైక్ రన్నింగ్ కానీ సైక్లింగ్ కానీ, అవన్నీ ఉన్నాయా? అవి ఎలా ఆటోమేటిక్ డిటెక్ట్ చేస్తే మనం చేస్తున్నప్పుడు మనం ఆన్ చేసుకోవాలా? 2 అంటే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేది అంత యాక్యురసీ లేదు, అంటే ఒక్కొక్కసారి డిటెక్ట్ చేస్తున్నాయి, ఒక్కోసారి మ్యాక్స్. ఈ రెండింటితో కంపేర్ ఊపు కొంచెం బెటర్గా డిటెక్ట్ చేస్తుంది. కానీ మనం ఏంటంటే మాన్యువల్గా సెట్ అంటే మనం వర్కౌట్ అయిపోయిన తర్వాత నేను మాన్యువల్గా సెట్ చేసుకుంటున్నా. ఒకసారి రన్నింగ్ చేస్తున్నాం అనుకో, వాకింగ్ చేస్తున్నట్టుగా ఎలా సెట్ చేస్తాను? రన్నింగ్ స్టార్ట్ చేస్తాను,
ఇప్పుడు ఈరోజు 5 కేఎం చేశాను నేను. అది నేను ఫోన్‌లో నోట్స్‌లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్టార్ట్ చేశానని చెప్పి. అక్కడ యాడ్ యాక్టివిటీలోకి వెళ్ళి ఏ టైం నుంచి ఏ ఆల్రెడీ టైం మనం చేశా చేసిందంతా యాక్టివిటీ దాని అది రికార్డ్ చేసుకుంటది. రికార్డ్ చేసుకుంటది. దానిలో ఎడిట్ చేసుకోవచ్చు మనం. అంటే ఆ! అంత యాక్యురసీ నేను చేసింది ఇప్పుడు నేను హాఫ్ అన్ అవర్ చేశాననుకో, అది 20 మినిట్స్ చూపియడం, హ్మ్. అలా 15 మినిట్స్ చూపియడం అలా చేపిస్తుంది. మనం వర్కౌట్ మనం చేసేది డిటెక్ట్ చేయడానికి ఇది కొంచెం లేట్ మారిస్తే అయితుంది. బెటర్ కదా! ఇది ఇంకా బెటర్ చేస్తే బావుంటది కదా! ఇది యాక్చువల్‌గా ఇది ఎందుకు ఇలా చేస్తారంటే దానికి కొద్దిగా టైం పడతదన్నమాట. ఇది క్వెషన్ మాకు కూడా వచ్చింది. డౌట్ వచ్చింది. రీసెంట్‌గా యాపిల్ ఎళ్ళాం కదా! WWDCకి వెళ్ళినప్పుడు బ్రీఫింగ్ సెక్షన్ జరుగుతది కదా! యాపిల్‌లో కూడా నేను అడిగాను ఇది. లైక్ ఇలా నేను వాకింగ్ చేస్తున్నాం గానీ, వాకింగ్ చేస్తున్న తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత అది వాకింగ్ డిటెక్ట్ చేసి నాకు వాచ్‌లో చూపిస్తుంది. అప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా దాన్ని. అట్లా కాకుండా మనం స్టార్ట్ చేయగానే అది డిటెక్ట్ చేయొచ్చు కదా! అంటే వాళ్ళు చెప్పిందేందంటే, నువ్వేం చేస్తున్నావో దానికి అర్థం కాదు ఫస్టు. అవును. నువ్వేం చేస్తున్నావో అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం తీసుకుంటదది. సో, నువ్వు కంటిన్యూయస్‌గా ఓకే. నువ్వు 10 నిమిషాలు కంటిన్యూయస్‌గా వాకింగ్ చేస్తున్నావు అంటే, అది ఓకే. ఇతను వాకింగ్ చేస్తున్నాడని అప్పుడు నీకు నోటిఫికేషన్ ఇస్తది. మనం అబ్జర్వ్ చేసామనుకో, అది మొత్తం రికార్డ్ చేసి పెడతది. మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అది రికార్డ్ చేసి ఆ టైం నుంచి పెట్టేస్తదది. అందుకే ఇలా ఇవ్వరన్నారు వాళ్ళు. అదే యాడ్ యాక్టివిటీ కొంచెం మనం వర్కౌట్ ఇక్కడ డిటెక్ట్ ఏందంటే కొద్దిగా హిట్ అండ్ మిస్ ఉంటది. అంతే. దీనిలో ఈ రెండిటితో కంపేర్ చేసి ఊప్ కొంచెం బెటర్ ఉంది. ఏది మనకి ఆటోమేటిక్ ఆటోమేటిక్ వర్కౌట్ డిటెక్షన్ చేయడం. వర్కౌట్ మోడ్స్ ఎక్కువ దేనిలోనే ఊప్‌లోనే ఫిట్‌బిట్ ఎయిర్. మనకు కావాల్సిన మెయిన్ వర్కౌట్స్ ఉన్నాయి. కాకపోతే దీనిలో ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. ఫిట్‌బిట్‌లో ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. సైక్లింగ్ గాని, సైక్లింగ్ రన్నింగ్ ఇవన్నీ గాని మాక్సిమం చాలా ఉన్నాయి. అవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. 2 యాప్స్‌లో ఉంటాయి. నాకు తెలిసి ఫిట్‌బిట్‌లో ఎక్కువ ఉన్నట్టున్నాయి యాక్టివిటీస్. ఊప్‌లో ఏందంటే యాడ్ చేసుకోవాలి మీరు. ప్రతి యాక్టివిటీ మీరు చేసే ముందు యాడ్ చేసుకోవాలి కదా! యాడ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి ఆటో డిటెక్ట్ అవుతది. ఇప్పుడు నేను రన్నింగ్ చేస్తాను. కార్డియో చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ డిటెక్ట్ అవుతుంది. కానీ యాక్యురసీ లేదు. నేను ఇప్పుడు 5కి స్టార్ట్ చేస్తే 5:15కి అలా డిటెక్ట్ చేయడం అలా చేస్తుంది. కాకపోతే వీటిలో 2 ఈసీజీ లేదు ఫస్ట్. ఈసీజీ మిస్ అవుతుంది. బీపీ బీపీ బ్లడ్ ప్రెషర్ కూడా. దీనిలో ఒక మోడల్ ఉంటది. ఊప్ లైఫ్ అని చెప్పి ఇది 48,000 ఉంటది. మన 29,000 అది 49,000. 49,000 దాకా ఉంటది. ఆ! దానిలో ఉంటది ఫీచర్. కాకపోతే ఇండియాలో లేదు. సపోర్ట్ లేదు. సపోర్ట్ లేదు. ఇండియాలో అసలు తీసుకురావట్లేదు వాళ్ళు. ఊప్‌లో మొత్తం 3 ఉంటాయి. ఒకటి బేస్ ఉంటది. బేస్ దాని పేరేంది? ఊప్ 1, ఊప్ 1 మధ్యలో పీక్. పీక్ తర్వాత లైఫ్, టాప్ లైఫ్ లేకపోతే ఎంజీ రెండిట్లో పిలుస్తారు. టాప్ మోడల్‌లో మనకి ఈసీజీ, ఈ బీపీ బీపీ ఇవన్నీ ఉంటాయి గానీ, అవి వేరే కంట్రీలో ఉన్నాయి గానీ ఇండియాలో అవైలబుల్ అవైలబుల్ లేదు. మనకు తీసుకోవాలనుకుంటే ప్రెజెంట్ పీకే అనుకుంటా. మనం తీసుకోవాలి సబ్స్క్రిప్షన్. పీకే పీక్ సబ్స్క్రిప్షన్ 29,000 రూపీస్ అది. 1 ఇయర్. మళ్ళీ 1 ఇయర్ తర్వాత 24,000 రూపాయలు పెట్టి రెన్యూ చేసుకోవాలి. అది దీనిలో పెద్ద తలనొప్పి. అదే మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ 3 ఉన్నాయి కదా! ఊప్ వెబ్‌సైట్‌కి వెళ్ళి చూస్తే మనకు 3 కనిపిస్తున్నాయి. 1 పీక్, లైఫ్. లైఫ్ తీసేయి. లైఫ్ లేదనుకున్నాం ఇప్పుడు మనం. 2 ఉన్నాయి. బేస్ తీసుకోవచ్చు. బేస్ ఎంత 24,000? బేస్ 22,000 అనుకుంటా. 22,000. అంటే దానికి దీనికి 7,000 వరకు డిఫరెన్స్ ఉంది. 1కి పీక్‌కి. పీక్‌కి 7,000 వరకు నీ దగ్గర ఉంది పీక్. పీక్. మరి బేస్ ఎందుకు తీసుకోలేదు? పీక్ ఎందుకు తీసుకున్నావు? దీనిలో వచ్చేసరికి స్ట్రెస్ మానిటర్ ఉంటది. దానిలో ఉండదు. దీనిలో హెల్త్ మానిటర్ కూడా ఉంటది. మనం మానిటర్ చేసుకోవచ్చు. చెప్పాను కదా మొత్తం చూసుకోవచ్చు అని చెప్పి. హెల్త్ మానిటర్ ఉంది. అండ్ ఇంకొకటి పవర్ ప్యాక్ ఇస్తారు. మనం ఏంటంటే వైర్లెస్ గా ఛార్జింగ్ ఉంటుంది. అదే మనం సపరేట్ గా కొనుక్కోవాలంటే 6,000 అవుతుంది. అది డిఫరెంట్ ఉంటుంది ఛార్జింగ్. ఊప్ ఛార్జింగ్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. మనం బ్యాండ్ తీయాల్సిన అవసరం లేదు. ఛార్జింగ్ పెట్టడానికి కూడా బ్యాండ్ మనం రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ డాక్ మనం కనెక్ట్ చేయొచ్చు. దీనిలో అలా కాదు. ఫిట్‌బిట్ ఎయిర్‌లో బ్యాండ్ తీసి మనము మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ డాక్ ఇస్తారు. దానికి మనం కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇది కూడా బాగా అనిపించింది. అది 7,000 రూపీసా? అది 6,000 5,990 రూపీస్ దాకా. బెస్టే కదా! తీసుకుంటే పీక్‌కి వెళ్ళడం బెటర్. ఎందుకంటే మనకి ఎక్కువ హెల్త్ ఫీచర్స్ ఉంటాయి. అది పవర్ ప్యాక్ ఫ్రీగా వస్తుంది. దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్. పవర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఛార్జింగ్ ఎంతసేపు వస్తున్నాయి 2? ఛార్జింగ్ నాకైతే వీళ్ళు క్లెయిమ్ చేయడం వచ్చేసరికి 14 డేస్ ఛార్జింగ్ వస్తుంది. 2 వీక్స్ వస్తుంది అంటున్నారు. నాకు ఊప్ నాకు 9 to 12 డేస్ 10 రోజులు అనుకో ఇంకా అంతే. యావరేజ్గా ఒక 10 డేస్ వస్తుంది. అండ్ వీళ్ళు పవర్ ప్యాక్ ఇస్తారు కదా, ఆ పవర్ ప్యాక్ కనుక దీనికి కనెక్ట్ చేసుకుంటే వీళ్ళు క్లెయిమ్ చేయడం 28 డేస్ వరకు మనకి కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు మనం డైరెక్ట్ పవర్ బ్యాంక్ దాన్ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దాన్ని ఛార్జ్ చేయడానికి 2 గంటల టైం పట్టిద్ది. దాన్ని దీనికి కనెక్ట్ చేసేసి మళ్ళీ ఛార్జింగ్ పెడితే ఇది కూడా ఛార్జ్ అవుతుంది. ఇది ఛార్జ్ అవ్వడానికి 2 hours పట్టింది. పవర్ ప్యాక్ ఎంత?
విత్ పవర్ ప్యాక్తో 28 డేస్ వరకు బ్యాటరీ లైఫ్. 28 డేస్ 28 డేస్ వాళ్ళు క్లెయిమ్ చేయడం. మనకి రఫ్గా మనం యూజేజ్ బట్టి ఒక్కో హెవీ వర్క్ హెవీ అది చేస్తారు. పెట్టి ఎప్పుడైనా యూజ్ చేసావా? అది పెట్టి అవసరం అవసరం లేదు, లేదు. ఎక్స్ట్రా వెయిట్ ఆ వెయిట్ అంతే ఇంట్లోనే ఉంటాయి, ఎక్కడికి బయటకు వెళ్ళాను కాబట్టి ట్రావెల్ చేసే వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది అది. ఇది నేను లాస్ట్ సాటర్డే పెట్టుకున్నా, మళ్ళీ నెక్స్ట్ సాటర్డేకి వచ్చింది. అంటే 1 వీకా? 1 వీక్ వచ్చింది. అంటే మనం బాక్స్లో తీసాం కదా, 90% ఉంది. నేను అలాగే పెట్టేశాను, పెట్టేస్తే 1 వీక్ వరకు వచ్చింది. 1 వీక్ 1 వీక్ కూడా అంతే ఇంచుమించు. నా ఇంకా హెవీగా యూజ్ చేస్తే ఒక 5 to 7 days, 5 days వేసుకో. 1 వీకా? 1 వీక్. ఫిట్బిట్ ఎయిర్ 1 వీక్, ఇది 10 డేస్. 10 days. ఛార్జింగ్ ఎంత టైం పడుతుంది? ఛార్జింగ్ చేయడానికి యాక్చువల్గా ఇది మనం 3% అప్పుడు ఛార్జింగ్ చేశాను, అంటే 0 ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. 3% దగ్గర నుంచి 99% అవ్వడానికి 43 minutes తీసుకుంది. 99% నుంచి 100% అవ్వడానికి 21 minutes వరకు టైం తీసుకుంది. చాలా 99 చాలు. 40 minutes లో ఛార్జ్ చేసేయచ్చు. 95 ఓవరాల్గా గంట 6 నిమిషాలు పట్టిద్ది, అంటే 45 minutes ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఎనఫ్ అది. ఇది వచ్చేసరికి చాలా టైం, 2 గంటల దాకా టైం తీసుకుంటుంది. ఊపు. నేను మొన్న పవర్ ప్యాక్ కూడా లేదు ఛార్జింగ్, అది పెట్టి ఛార్జ్ చేయడానికి అదేమో 86% అయింది పవర్ ప్యాక్, ఇది ఫుల్ ఛార్జ్ అయిపోయింది. మొత్తం నాకు 2 గంటల 50 నిమిషాలు టైం తీసుకుంది. ఇప్పుడు నువ్వు ఛార్జింగ్ పెట్టేప్పుడు దాన్ని రిమూవ్ చేస్తావా? లేదు, రిమూవ్ చేసేసి పవర్ ప్యాక్ పెట్టేసి స్నానానికి అలా 2 hours వేస్టే కదా. ప్రతి నిమిషం ఉండాలి. 29,000 పెడుతున్నప్పుడు ప్రతి నిమిషం అది బాడీలో అన్ని స్నానం చేసేటప్పుడు పెట్టుకోవచ్చురా. 24/7 పెట్టుకుంటాం కదా. ఒక్కోసారి నాకు రెడ్ అయిపోయింది ఒక 1.5 month ఎప్పుడు ఫోటో తీసుకుంటే ఫస్ట్ టైం కదా, కొద్దిగా బాడీ అలవాటు అవ్వాలి. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు అప్పుడు 1.5 month యూజ్ చేసినప్పుడు కొంచెం రెడ్ గా అప్పుడు మార్చేసుకున్నాను, ఇటు సైడ్ కి మార్చుకున్నాను, కొంచెం దురదగా అలా అనిపిస్తూ ఉంటది. ఇది అంత ఏం లేదు ప్రస్తుతానికి, చూడాలి. ఊప్కి ఇలా కూడా ఉంటాయి కదా, ఇలా బ్యాండ్స్ ఉంటాయి, అండర్వేర్లు కూడా ఉంటాయి. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఓన్లీ మనం చేతికే పెట్టుకోవచ్చు. అసలు ఊప్ ట్రాకర్ అండర్వేర్ సపరేట్ గా అండర్వేర్ కూడా ఇచ్చారు భుజాలకి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఉందా అండర్వేర్? కొనుక్కున్నావా? ఎందుకు కొనుక్కోరు, ఉంటుంది పడి ఉంటుంది అట్లా, బయటకు కనిపించకుండా ప్రశాంతంగా ట్రాక్ చేస్తూ ఉంటది. దానికి కూడా ఛార్జింగ్ అట్లా పెడతావా? దానికి ఉంటుంది సెన్సార్ అటాచ్ చేసుకోవచ్చు. పొరపాటున పేలితే ఆడ అండర్వేర్. నెక్స్ట్ యాప్ ఎక్స్పీరియన్స్ మెయిన్. ఇది ఇక్కడ డిస్ప్లే మనకు ఉండదు, మొత్తం ఏ జరని యాప్కి వెళ్ళి చూసుకోవాలి మనం. యాప్ 2 వాడావు కదా, ఊప్ బాగుందా? గూగుల్ హెల్త్ కదా యాప్, గూగుల్ హెల్త్. దీని యాప్ పేరేంది? ఊప్ యాప్. రెండిట్లో ఏ యాప్ బాగుంది? ఫీచర్స్ ఎక్కువ దేనిలో ఉన్నాయి? నాకు ఊప్ యాప్ బాగా అనిపించింది. అంటే సింపుల్ గా ఉంటది, మొత్తం అక్కడే మనకి తెలుస్తాయి, సింపుల్ గా అర్థమవుతుంది. ఈ గూగుల్ హెల్త్ వచ్చేసరికి గజిబిజిగా అనిపించింది ఫస్ట్, అది వాడి ఇది చూసేసరికి. దీనిలో రికవరీ అని సింపుల్ గా ఉంటది, దానిలో రెడిట్నెస్ అంట, పేర్లు స్ట్రెయిన్ ని కార్డియో లోడ్ అని చెప్పి, అంటే దాన్నే తస్కరించాను అనమాట పేర్లు మార్చి. అండ్ ఏ కోచ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రీమియం మనం తీసుకుంటే, ఇప్పుడు ఇది తీసుకుంటే 3 months ఫ్రీగా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఇస్తారు. లేదా గూగుల్ ఏఐ ప్రో గానీ మనం తీసుకుంటే ఏఐ ప్రో ఈజీగా దొరుకుతుంది. చాలా జియో వాళ్ళకి కూడా గూగుల్ వాళ్ళకి జియో సిమ్ ఉంటే మాత్రం మీకు సబ్స్క్రిప్షన్ ఫ్రీ. ప్రో సబ్స్క్రిప్షన్ కూడా ఏఐ ప్రో ఫ్రీగా వస్తుంది. ప్రోలో ఏమున్నాయి అసలు? ప్రోనే వాడుతున్నారు, ప్రీమియమే వాడుతున్నారు. దాంట్లో నెక్స్ట్ ఏ కోచ్ యాడ్ చేశారు. ఏ కోచ్ అంటే అది మనకి చెప్తూ ఉంటది, ఈ రోజు ఉంది, ఈ రోజు నాకు మ్యాక్స్ హ్యూమిడిటీ ఎక్కువ ఉండదు, ఈ రోజు మీ ఏరియాలో కొంచెం వాటర్ ఎక్కువ తీసుకో, రికవరీ సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. అది కోచ్ లాగా. ఇప్పుడు మనకి జిమ్ ట్రైనర్ ఎలా అయితే ఇస్తారో కోచ్ మనకి అలా ఇస్తూ ఉంటది. న్యూట్రిషన్ గురించి ఏమైనా ఉన్నాయి రెండిట్లో? మనం తీసుకోవాల్సిన ఫుడ్ కానీ అది అడగొచ్చు మనం. దానిలో ఏ ఉంటది, దీనిలో ఏ ఉంటది, మనం అడగొచ్చు. దానిలో మళ్ళీ ఊప్లో మనం ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు, మన హెల్త్ రికార్డ్ యాడ్ చేసుకో, ఆస్క్ కోచ్ అని ఉంటది. అంటే మన రిపోర్ట్స్ అది మన దాని తగ్గట్టు కూడా మనకి సజెషన్స్ ఇస్తూ ఉంటాయి. ఓకే, నైస్. రెండిట్లో యాప్ అయితే మాత్రం ఊప్ నాకు బాగా అనిపించింది. ఇది కూడా బాగానే ఉంటుంది, కాకపోతే నాకు ఇది కొన్ని బగ్స్ కూడా ఉన్నాయి వీళ్ళు యాప్లో. ఫ్లోర్ ఎక్కుతాం కదా, అది యాక్యురసీ లేదు, ఇట్లా 0 అని చూపిస్తుంది. ఏ కోచ్ కూడా పారాగ్రాఫ్లు అయితే ఇస్తూ ఉంటుంది. కొంచెం దాన్ని పాలిష్ చేసి కొంచెం నీట్గా అర్థమయ్యేలాగా చూపిస్తే బాగుంటుంది అని చెప్పి ఇది ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ ఒకవేళ మీరు తీసుకోకపోతే, గూగుల్ ఏఐ ప్రో మీకు లేదు, ప్రీమియం ఏఐ కోచ్ ఫీచర్స్ మీరు యూజ్ చేయాలంటే మాత్రం నెలకి $9 వీళ్ళు కూడా ఛార్జ్ చేస్తున్నారు కదా, సంవత్సరానికి 10,000 మళ్ళీ. సో ఇది అది ఎక్స్ట్రా ఫీచర్స్ అవి పెద్దగా తెలిసి యూజ్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి వచ్చి మనకి డేటా వస్తుంది కదా, దాని స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళి ChatGPT జెమినీలోకి వెళ్ళి ఇచ్చినా అదే ఇస్తుంది.
అదే ఇంకా అదే ఇంకేం ఇంకా అనవసరం. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఆ ఫీచర్ మ్యాండేటరీ చేయలేదు. అది ప్లస్ పాయింట్. దీనికి మ్యాండేటరీ కదా ఊరికే. మ్యాండేటరీ ఇది ఖచ్చితంగా. హ్మ్. 24,000 పెట్టి చేయించకపోతే ఇంక దెబ్బలు పడేయాలి. అంతేనా? నెక్స్ట్ ఇప్పుడు చేపిస్తాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అది. చూడాలి. ఫిట్బిట్ కానీ ఎంఎస్ ఫిట్ ఇలియో ఈ రెండిట్లో ఏమైనా వస్తే వాటికి అవి తీసుకోవడం బెటర్ ఈ అనిపిస్తుంది. ఫిట్బిట్ ఎయిర్ లాగా ఇంకోటి ఉంటుంది ఎంఏహెచ్ ఫిట్లో, కానీ అది కూడా 10,000 రూపాయలే ఉంటుంది. దీనికన్నా ముందే వచ్చింది అది. అది కూడా దొరకట్లేదు. అవుట్ ఆఫ్ స్టాక్ లో ఇట్లాంటి బ్యాండ్స్ అసలు దొరకట్లేదు. పెబల్ అనేది బడ్జెట్లో ఒకటి ఉంటుంది, అది వేస్ట్. తీసుకుంటే ఎంఏహెచ్ ఫిట్ ఉంటుంది 10,000 రూపాయల దగ్గర వస్తుంది. అండ్ ఇది గూగుల్ ఫిట్బిట్ ఎయిర్, ఇది కూడా 10,000 రూపాయల దగ్గర వస్తుంది. ఇది ఇండియాకి రాలే ఇంకా ఫిట్బిట్ ఎయిర్, గూగుల్ తీసుకొస్తుంది. సో ఈ రెండులోపు మీరు చూస్తారు ఇండియాలో ఫిట్బిట్ ఎయిర్. కానీ వస్తే మాత్రం స్టాక్ దొరకడం చాలా కష్టం, ఎందుకంటే అక్కడే దొరకట్లేదు అమెరికాలో. ఇంక ఇక్కడ ఎంఎస్ ఫిట్ దొరకట్లేదు, ఇది ఇంకా కష్టం అవుతుంది. ఊప్ అంటే లిమిటెడ్ ఉంటారు కదా, అంత డబ్బులు పెట్టి తీసుకోరు కదా మాక్సిమం. అవి దొరుకుతాయి, అవి మీరు ఈజీగానే కొనుక్కోవచ్చు, కానీ ఇవి దొరకడం కష్టం. ఇవి బాగున్నాయి. అంటే మనం ఏంటంటే పెట్టుకున్న ఫీలింగ్ లేదు. నీకేమైనా అనిపించింది అప్పుడు మనం ఇవి పెట్టుకున్నావు కదా, ఇప్పుడు మనం టైం చూసుకోవాలనుకో, వాచ్ లేవు, అదొకటే యాడ్ చేస్తే అది బాగుంటుంది. అదొక్కటే. ఇప్పుడు ఏంటంటే డబుల్ ట్యాప్ చేస్తే మామూలుగా జస్ట్ టైం లాగా వస్తే బాగుండేది అనిపించింది. అదొక్కటి. అంటే మిగతా అంతా అవసరం లేదు. మెయిన్ టైం చెక్ చేసుకుంటాం, ఏ వాచ్ అని టైం చూడడానికి అన్నట్లు. చాలాసార్లు ఇలా అదే అదే అది ఒకటి ఉంటది, కానీ వాళ్ళు తెచ్చింది పర్పస్ వేరు. ఇంకా అది ఏమీ ఉండకూడదు అసలు, ఏ స్క్రీన్స్ ఉండకూడదు, డిస్ట్రాక్షన్ ఉండకూడదు. ఓన్లీ మీరు వదిలేసేయండి. ఇంకా మీరు ఒక బ్రాస్లెట్ ఎలా పెట్టుకొని మీరు దీని గురించి నేను ఆలోచించను కదా, సేమ్ అలానే ట్రాకర్స్ మీరు పెట్టుకొని వాడండి. ఈ హెల్త్ అది మానిటర్ చేస్తారు. అట్లా ఆ కాన్సెప్ట్ మళ్ళీ బ్రేక్ చేసినట్టు అవుతుంది. మోస్ట్లీ తీసుకురాపోవడం మంచిది. అంటే డబుల్ ట్యాప్ కానీ ట్రిపుల్ ట్యాప్ కానీ వస్తే సైడ్ అది పెట్టుకో ఊపు, ఇంకో సైడ్ రోలెక్స్ పెట్టు కథం. అది కాదు, మనం యాప్లో దాన్ని ఆన్ చేసుకునేది ఆఫ్ చేసుకునే ఫీచర్ ఇచ్చి యూజర్కి వదిలేసి ఆ ఫీచర్ తీసుకొస్తే ఫ్యూచర్ లో ఎప్పుడే కదా వచ్చింది చిన్నగా. అండ్ ఈ రెండిట్లో యాప్టిక్ మోటార్స్ కూడా ఉంటాయి, యాప్టిక్ ఫీడ్బ్యాక్ వస్తుంటాయి. అంటే ఫీడ్బ్యాక్ అని కాదు, అలారం సెట్ చేసుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు అలారం వచ్చినప్పుడు మోగుతుంటాయా? వైబ్రేట్ అయితే స్పీకరే ఉండదు కదా, స్పీకరే ఉండదు, వైబ్రేట్ అయితే. వైబ్రేట్ ఓకే. ఇప్పుడు నేను 3 months లో అలారం పెట్టుకున్నా, ఆటగా లేచింది 3 సార్లు లేచాను అంతే. యూజ్లెస్ అనమాట. సౌండ్ ఉండాలి, అలారం అంటే సౌండ్. లైట్ స్లీప్ లో ఉన్నప్పుడు ఒక్కోసారి మెలకు వస్తుంది, వైబ్రేట్ అవుతూ ఉంటది. వెంటనే డబల్ అంత స్ట్రాంగ్ లేదా వైబ్రేషన్? అంత ఉంది, కానీ మనకి డీప్ స్లీప్ లోకి వెళ్ళినప్పుడు మనం పెట్టుకుంటాం కదా మొద్దు నిద్ర, అలాంటప్పుడు మ్యాక్స్ వర్కౌట్. దీనిలో కూడా ఉంది. దీనిలో మనకి స్మార్ట్ అవేక్ కూడా ఉంటుంది ఫీచర్. అంటే మన స్లీప్కి తగ్గట్టుగా అదే అలారం మోగిద్ది అనమాట. మనం డిటెక్ట్ చేస్తున్నా. నాప్స్ వచ్చేసరికి అంత యాక్యురేట్ గా డిటెక్ట్ చేయట్లేదు. ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్. అంటే నాప్ అంటే మనం మధ్యాహ్నం పూట 1 గంట అట్లా పడుకుంటాం, అట్లాంటి స్లీపులు డిటెక్ట్ చేయవంటవి. ఇది మినిమం 1 hour పడుకోవాలి. ఊపు వాళ్ళు మెన్షన్ చేశారు, మినిమం 1 hour పడుకుంటే మనకి స్లీప్ రికార్డ్ అవుతుంది, నాప్ రికార్డ్ అవుతుంది. 1 hour నాప్ ఉంది కదా ఫీచర్ రెండిట్లో అయితే ఉంది. యాక్యురసీ ఇప్పుడు 3 నెలల నుంచి ఊపు వాడుతున్నావు, ఇంతకుముందు శాంసంగ్ కూడా వాడినట్టు, యాపిల్ వాచ్ ఆల్రా అన్ని వాడావు. నీకేమనిపించింది, ఇది బెటరా ఐ బెటరా? దీనికి 29,000 పెట్టే బదులు మంచి దానిలో డిస్ప్లే వస్తాయి, అన్ని ఫిట్నెస్ ట్రాకింగ్ చేసుకోవచ్చు, కాల్స్ మాట్లాడవచ్చు. ఉంది, అది పెట్టుకున్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే వాచ్ పెట్టుకున్న ఫీలింగ్ కలిగిద్ది, కొంచెం హెవీ ఉంటుంది మనం చేసేటప్పుడు. అండ్ ఊరికే నోటిఫికేషన్స్ ఒకటి వస్తా ఉంటాయి. బ్యాటరీ లైఫ్ చాలా, ఊరికే బ్యాటరీ లైఫ్ అయిపోయింది, మ్యాక్స్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో నాకు ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసింది. ఆ సబ్స్క్రిప్షన్ గనక వీళ్ళు తగ్గించి, లేకపోతే అసలు తీసేసి, అంటే మెయిన్ ఇప్పుడు వీళ్ళు ఏదైతే తెచ్చారో, ఇంతకుముందు కూడా ఫిట్నెస్ బ్యాండ్స్ ఉన్నాయి చిన్న డిస్ప్లేతో. ఎప్పుడైనా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 17-18 ఆ టైంలో చాలా కూడా ఉంది. మన ఇండియాలో కూడా ఉంది ఫిట్బిట్ 6 ఛార్జ్ అని చెప్పి ఉంటుంది. ఇప్పుడు చిన్నది, ఇప్పుడు మనకి శాంసంగ్ ఫిట్ చిన్నది ఉంది కదా, సేమ్ అలా ఉంటుంది. అది 15,000 రూపాయలు. దానిలో ఈసీజీ సపోర్ట్ కూడా ఉంది. మేబీ ఇది కూడా తీసుకురావచ్చు అనుకుంటా. అది డిస్ప్లే ఉంటుంది, దానికి డిస్ప్లే ఉంటుంది చిన్నగా. దానికి కాన్సెప్ట్, దీని కాన్సెప్ట్ డిఫరెంట్. డిస్ప్లే ఉంటే అవి దీని కిందకి రావన్నమాట. అంటే ఇంకొకటి ఐఫోన్స్ యూజ్ చేసే వాళ్ళకి ఊపు వాడాలని ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే, మామూలుగా ఊపు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఎక్కువ ఛార్జ్ అవుతుంది కదా, బేవర్ అనుకుంటా యాప్ పేరు, సేమ్ అది ఊపు లాగే ఉంటది, సబ్స్క్రిప్షన్ బేస్డ్. ఊపు వాళ్ళ మీద కేసు వేసారు ప్రస్తుతానికి అయితే, అది కాపీ కొట్టారు. ఊపు మెయిన్ డబ్బులు వచ్చే సబ్స్క్రిప్షన్ కి, థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి దాన్ని తినేయాలంటే వాడేందుకు. సేమ్ ఇంచుమించు అలాగే ఉంది అది యాప్ ఇంటర్ఫేస్ గానీ, అది అందుకే వాళ్ళు కేసులు వేసారు. ఇప్పుడు అది పోయిందా ఉందా?
ప్రెజెంట్ అయితే ఉంది. నేను చూసినప్పుడు. అది ఓన్లీ అమెరికాలో ఇక్కడ నడపట్లే యాప్. ఇక్కడ ఇండియాలో మరి నేను చూడొచ్చుగా. తీసుకోలేదు. ఒకసారి ఐఫోన్ లేదు కదా నా దగ్గర. అంటే ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఐఫోన్లు ఎందుకు చాలా ఉన్నాయి మన దగ్గర, ఒకసారి టెస్ట్ చేయొచ్చుగా. ఒకసారి చూడాలి అది. అదొకటి ట్రై చేయొచ్చు. కానీ ఒప్పుకోరులే ఊపు వాళ్ళు. ప్రెజెంట్ అయితే కేసు నడుస్తుంది. మరి చూద్దాం ఏమవుతుందో. ఓవరాల్గా అయితే ఈ స్మార్ట్ వాచెస్ కంటే ఇది బెటర్ అనిపించింది ఫిట్నెస్ ట్రాకింగ్. నాకు బెటర్ అనిపించింది. నేను ఒకవేళ ఇది వచ్చింది అనుకో, ఫిట్బిట్ ఎయిర్ కానీ అమేజ్ ఫిట్ ఇలియో కానీ ఆ రెండిట్లో ఒకటి తీసుకోవాలనుకుంటున్నా. ఇది ఇది ఆపేస్తావు ఇంకా. ఎవరు కడతారు? బాగుందన్నావుగా. బాగుంది. ప్రస్తుతానికి ఈ వచ్చే లోపు యూస్ చేస్తాను హెల్త్ పరంగా. ఇది మ్యాక్స్ మన జనరల్ మామూలుగా ఆడియన్స్ అవసరం లేదు ఇది, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఏంటంటే ఇప్పుడు అథ్లెట్స్ కి బాగుంటుంది. అథ్లీట్స్ అండ్ జనాలు ఏంటంటే ఇప్పుడు ఎవరు హీరో కొన్నారని వాడారు, హీరో వాడాడు, ఈ పొలిటీషియన్ వాడుతున్నాడు, ఈ పొలిటీషియన్లు కాదు, సెలబ్రేషన్ ఫస్ట్ క్రికెటర్స్ క్రికెటర్స్ వీళ్ళందరూ అదే పెట్టుకునేసరికి వాళ్ళకి అవసరం. అది వాళ్ళ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ట్రెండ్. వాళ్ళకి ఖచ్చితంగా అవసరం. హెవీ వర్కౌట్స్ చేసే వాళ్ళకి. వాళ్ళకి రికవరీ ఇంపార్టెంట్. ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉంటాడు, రోజంతా ఒక మ్యాచ్ ఆడారు అనుకో, వాళ్ళకి రికవరీ ఎంత అవుతుంది అది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళకి బాగా సెట్ అయింది. ఇప్పుడు డిఫరెంట్ జనరల్ గా మనం యూస్ చేసే వాళ్ళకి ఇది ఇదే సరిపోతుంది. ఎనఫ్. ఏమైనా మిస్సింగ్ ఫీచర్స్ ఉన్నాయి రెండిట్లో? ఇది ఉంటే బాగుండు నాకు అనిపించింది. దీనిలో స్ట్రెస్ మానిటర్ యాడ్ చేస్తే బాగుంటుంది. దీనిలాగా దేనిలో గూగుల్లో లేదు. ఈసీజీ బీపీ కూడా ఈసీజీ మనకి కొన్నిటికి సపోర్ట్ ఉన్నాయి, కొన్నిటికి ఇవ్వట్లేదు ఇండియన్ గవర్నమెంట్. మరి ఎందుకో తెలియట్లేదు. అది పర్మిషన్ తీసుకోవాలి వాటికి. ఈసీజీ బీపీ మానిటర్ కూడా వస్తే బాగుంటుంది. ఫిట్నెస్ ట్రాకర్స్, టెంపరేచర్ సెన్సార్ ఏమైనా ఉన్నాయా వీటికి? స్కిన్ టెంపరేచర్స్ ఉన్నాయి. ఓకే రైట్, అన్నీ ఉన్నాయి. ఓన్లీ దీనిలో స్ట్రెస్ ఇస్తే బాగుంటుంది అనుకుంటా. హెల్త్ పరంగా అయితే ఒకవేళ జనరల్ గా హెల్త్ చూసుకోవాలి. నాకైతే ఈసీజీ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ ఈ రెండు యాడ్ చేస్తే బాగుంటాయి. ప్రైస్ ప్రో మోడల్ తీసుకొచ్చి అయినా అవి యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. చూద్దాం ఏమవుతుందో. ఫైనల్ గా ప్రోస్ అండ్ కాన్స్ ఏమైనా చెప్తావా రెండిట్లో, ఊపు దీనిలో? ప్రోస్ అంటే ఫస్ట్ ఊపు విషయానికి వస్తే, ప్రాసెసర్కి చెప్పాను కదా, లైట్ వెయిట్ ఉంటుంది. అంటే నార్మల్ స్మార్ట్ వాచెస్తో కంపేర్ చేస్తే. అండ్ డిస్ట్రాక్షన్ ఉండదు. అంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు ఊరికి నోటిఫికేషన్ రావడం అవేమి ఉండవు. బ్యాటరీ లైఫ్ బాగా వస్తుంది. అండ్ యాప్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే మనకి ఏమైనా ఎలా మనం రికవరీ అవ్వాలి దానికి టిప్స్ కూడా చెప్పిద్ది. దానికి సంబంధించిన వీడియోస్ ఉంటాయా, మనకి స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు ఎలా చేసుకోవాలి, స్లీప్ ఎలా. దీనివల్ల మనకు అలవాట్లు కూడా చేంజ్ అవుతాయి కొంచెం. కెఫేన్ ఎప్పుడు తీసుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు మనం 7కి అలా తీసుకున్నాం, 7కి 8కి కాఫీ తాగాం, నైట్ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది మనకి కొంచెం ఎర్లీగా తాగు. అది మనం జనరల్ అని ఉంటుంది, దానిలో మనం సెట్ చేసుకోవాలి. ఈరోజు నువ్వు ఎన్ని కెఫేస్ తాగావు, ఎన్ని కాఫీస్ తాగావు, ఎప్పుడు తాగావు, తినిన తర్వాత వెంటనే పడుకున్నావా లేదా, ఈరోజు ఆల్కహాల్ తాగావా లేదా. సో ఇవన్నీ మనం ఇవ్వాలి. అది యాడ్ చేసుకొని మనకేంటంటే మనకి తగ్గట్టు సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఇవి యాప్ బాగుంది. అన్ని బాగానే ఉన్నాయి. అన్ని అంతే. సబ్స్క్రిప్షన్ అంతా బాగుంది. నాకు మైనస్ పాయింట్స్ వచ్చేసరికి సబ్స్క్రిప్షన్ మెయిన్. 24,000 అంటే వీళ్ళు తీసుకో సబ్స్క్రిప్షన్ కొన్ని ఫీచర్స్ ఇచ్చి బేసిక్ ఫీచర్స్ ని అలా ఇస్తే బాగుండేది. కంపల్సరీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనేది కొంచెం ఇంకా వేస్ట్. ఇంకా కొన్ని కూడా సెన్సార్ ఉపయోగపడుతుంది, ఇంక సబ్స్క్రిప్షన్ లేకపోతే ఇంక వేస్ట్ అనమాట. ఇంకోటి జీపీఎస్ కూడా ఉంటే బాగుండేది. ఆ జీపీఎస్ లేదు, మనం మొబైల్తో కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాల్సి. రెండిట్లో బ్యాటరీ పోతుంది, అది అందుకే వాళ్ళు ఇవ్వలేదు. మెయిన్ సబ్స్క్రిప్షనే. అది కనుక వాళ్ళు ఏమైనా చేయగలిగితే కొంచెం బాగుంటుంది. దీనిలో పాజిటివ్స్ నెగటివ్స్. పాజిటివ్స్ వచ్చేసరికి కంఫర్ట్, ప్రైస్ అంటే దీంతో కంపేర్ చేస్తే ప్రైస్ కొంచెం తక్కువ. అండ్ ఇది ఇవ్వలేదు, మ్యాండేటరీ చేయలేదు సబ్స్క్రిప్షన్. మనకు కావాల్సిన ముఖ్యమైన హెల్త్ ఫీచర్స్ అన్ని మనం ఫ్రీగా వాడుకోవచ్చు. అదొక ప్లస్ పాయింట్. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోద్ది కాబట్టి స్నానం చేసి వచ్చేలోపు ఛార్జింగ్ ఎక్కేస్తుంది, ప్రాబ్లం లేదు. అండ్ ప్లస్ పాయింట్ అన్నీ మనకి హెల్త్ పరంగా బాగా చేస్తుంది. దీని అంత యాక్యురసీ దీనిలో కూడా నేను నోటీస్ చేశాను. అంటే కొన్ని అంత రీచ్ అవ్వవు కదా, రీచ్ అవుతుంది ఇది. ఓన్లీ దీని స్ట్రెస్ మానిటర్ ఒకటి, స్ట్రెస్ మానిటర్ ఒకటి. అండ్ యాప్లో చిన్న బాక్స్ ఉన్నాయి చెప్పాక, ఫ్లోర్ డిటెక్ట్ చేయట్లేదు. అండ్ ఏ కోచ్ కూడా క్లమ్జీ ఉంది మనం యూస్ చేస్తాం. అది కొంచెం పాలిష్ చేసి కొంచెం నీట్గా అర్థమయ్యేలాగా ఇచ్చిస్తే బాగుంటుంది. ఫైనల్గా రెండిట్లో ఏది బెటర్? ఒకవేళ జనరల్ నార్మల్ పీపుల్ జస్ట్ నార్మల్ వర్క్ చేసుకుంటారు, జిమ్కి వెళ్తారు, నాకు హెల్త్ పరంగా మానిటర్ చేసుకోవాలి, హార్ట్ రేట్ కానీ స్లీప్ కానీ ఇలాంటివి అనుకుంటే ఇది సరిపోద్ది.
గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ ఒకవేళ 10,000 రూపాయల దగ్గర వస్తే. దీనిలో ప్రీమియం అవసరం లేదనిపించింది నాకు. ఊప్ ఎవరికి సెట్ అయిద్దంటే ఇప్పుడు సీరియస్‌గా స్పోర్ట్స్ ఆడాలనుకుంటారు. అంటే అథ్లెట్స్ ఏ గేమ్ అయినా అండ్ జిమ్ ట్రైనర్స్ ఉంటారు, హెవీగా వర్కౌట్ చేస్తూ ఉంటారు, బాడీ బిల్డర్స్ బాడీ బిల్డర్స్ అవ్వచ్చు. ఇంకా మన బాడీ ఎంత రికవరీ మనం చేసుకోవాలి, మన హ్యాబిట్స్ని ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కెఫెయిన్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, సరిగ్గా లేట్ స్లీప్ పడుకునే వాళ్ళు అండ్ డైట్ కూడా ఇంప్రాపర్గా చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అంటే హెల్త్ పైన ఎక్కువ సీరియస్నెస్ కావాలి అనుకునే వాళ్ళకి ఊప్ సెట్ అవుతుంది. నార్మల్ వాళ్ళకి అనవసరం. ఇంకొకటి ఏంటంటే ఓవర్ డేటా ఉంటుంది అనమాట దీంతో కంపేర్ చేస్తే. మరి సింపుల్గా మనకు కావాల్సిన డేటా వరకు ఉంటుంది. దీనిలో ఎక్కువ మనకి ఎనాలిటిక్స్ చేసి చూపిస్తూ ఉంటుంది. అది మెయిన్ నాకు తెలిసి అథ్లెట్స్ కోసం, అది మెయిన్ వాళ్ళ మనకైతే అంత అవసరం లేదు. ఇది ఫైనల్ కన్క్లూజన్. ఇది ఒకవేళ ఊప్ మీరు తీసుకోవాలనుకుంటే మీరు అథ్లెట్స్, హెవీగా మీరు ట్రైన్ చేసేవాళ్ళు, ఎనీ స్పోర్ట్ మీరు బాడీని బాగా స్ట్రగుల్ చేస్తున్నారు అంటే అలాంటి వాళ్ళకి ఊప్ అయితే బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే రికవరీ అవన్నీ దాన్ని చూపిస్తూ ఉంటుంది. లేదు ఇంకా జనరల్గా మీరు వాచ్ వాడే ప్లేస్లో నాకు నార్మల్ ఫిట్నెస్ ట్రాకర్ కావాలి, హెల్త్ మానిటర్ చేసుకోవడానికి, మిగతా అవన్నీ స్లీప్ కానీ హెల్త్ కానీ ఇలాంటి మానిటర్ చేసుకోవడానికి తక్కువ రేట్లో కావాలి అంటే ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా, అప్పుడు అలాంటి వాళ్ళకి ఫిట్‌బిట్ ఎయిర్ సెట్ అవుతుంది. ఇట్లాంటి ట్రాకర్స్ నాకు తెలిసి మిగతా వాళ్ళు కూడా తీసుకొని వస్తారు. అమెజ్ తీసుకొచ్చింది, గూగుల్ తీసుకొని వస్తుంది, మిగతా వాళ్ళు కూడా తీసుకొని వస్తారు. మ్యాక్సిమం అందరు తీసుకొస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఊపు ట్రెండ్ ఫాలో అవుతారు అందరూ. ఊప్ అనేది బాగా ఇప్పుడు మార్కెట్ లీడర్ ఉంది. మిగతా వాళ్ళు కాంపిటీషన్ ఖచ్చితంగా తీసుకొని వస్తారు. ఎందుకంటే ఇది కాంపిటీషన్ వరల్డ్, ఏదైనా జరగచ్చు. చూద్దాం ఫ్యూచర్లో ఇంకేం వస్తే. ప్రస్తుతానికి అయితే ఇవి ప్రెజెంట్ ఫిట్నెస్ ట్రాకర్స్. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ అండ్ ఊప్కి సంబంధించి. అండ్ మీరు ఎవరైనా ఊప్ యూస్ చేస్తున్నారు, ఎందుకంటే గూగుల్ ఇక్కడైతే అవైలబుల్ లేదు. ఊప్ ఎవరైనా యూస్ చేస్తున్నారా? ఒకవేళ మీరు వేరే కంట్రీలో అమెరికాలో ఉండి ఫిట్‌బిట్ ఎయిర్ యూస్ చేస్తున్నారా? సో మీరు లాంగ్ రన్లో యూస్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఏమన్నా మీరు నోటీస్ చేస్తారో వాటి గురించి కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. వీడియో అయితే లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, అప్పటివరకు సెలవు, బాయ్. మై బెన్స్.